హాయ్, నా మొబైల్ నెట్వర్క్ పనిచేయట్లేదు. అయితే ఎందుకు పనిచేయట్లేదా అని ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో కంప్లైంట్ చేస్తే వాడేమో కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేయండి అన్నాడు. కస్టమర్ కేర్ అని అడిగితే మీరేవో డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అంటున్నాడు. అయితే నేను మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పెట్టినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఇచ్చాను. వీళ్ళకి ఏం కావాలో ఆధార్, ఫింగర్ ప్రింటే కావాలి కదా, అవి ఇచ్చేసాను. కానీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నాడు. యాక్చువల్గా నేను ఏదో వర్షం పడుతుంది కదా అందుకని అవ్వలేదు అనుకున్నాను. కానీ తీరా చూస్తే వీళ్ళు ఎందుకు ఆపారు కనుక్కుందాం పదండి. ఓ మై గాడో, నా నెంబర్ బ్లాక్ చేసింది ఎయిర్టెల్ వాళ్ళు కాదంట, సైబర్ క్రైమ్ వాళ్ళు అంట. సైబర్ క్రైమ్ వాళ్ళు నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తారు? వీళ్ళు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫోటో అంటించి ఇవ్వండి, ఒక లెటర్ రాసి ఇవ్వండి, అప్పుడు మేము అది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము, అప్పుడు చూద్దాం అన్నారు. అట్లీస్ట్ ఒక 15 days to 30 days పట్టచ్చంట. నా సిమ్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎందుకు బ్లాక్ చేస్తారు? A few moments later. నేను ఇప్పుడు బాగా చించగా నాకు గుర్తొచ్చింది. ఏంటి తెలుసా, ఇంకొక వేరే యూట్యూబ్ ఛానల్ పెడదాము అని చెప్పి దానికి ఒక మంచి పేరు వెతికాను. అయితే ఆ పేరు న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉన్నది అని చెప్పి ఒక వెబ్సైట్లో, మామూలుగా గూగుల్లో, ఫేస్బుక్లో ఆ పేరు ఆల్రెడీ ఏమన్నా ఛానల్కి ఉన్నదా అని యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేశాను అనమాట. అయితే ఏమైందంటే లాస్ట్లో నాకు తెలిసింది ఏంటంటే ఆ పేరు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరు. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో నాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయనుకున్నారో ఏంటో, కానీ నా సిమ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు బ్లాక్ చేశారు. లైఫ్ చాలా వింతగా ఉంటుంది కదా, అందుకే ఎప్పుడు చెప్తుంటాను, లైఫ్ ఈజ్ అమేజింగ్.